బైబిల్ క్విజ్ తెలుగులో 17వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారాగా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారాగా కానీ సమాధానాలను తెలియజేయగలరు. ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లో ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి మీకు ఈ బైబిల్ క్విజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 16వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుడు మీకును మీ కుటుంబ సభ్యులకును తోడయుండి మీరు రక్షణార్థమైన మారు మనసు పొంది అన్ని విషయంలో సమాధానము, శాంతి దేవుడు మీకు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 16వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలను తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ క్విజ్ తెలుగులో 17వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం సమూహములు, వ్యవస్థలు, వర్గములు. ఇందులో మొత్తం 25 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలను మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించగలరు. గమనించండి, ఇక్కడ మీరు ఒక ప్రశ్నకు సమూహములు, 2 లేదా అంతకంటే ఎక్కువ సమూహములను కానీ, వర్గములను కానీ, వ్యవస్థలను కానీ సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. ప్రశ్నలను మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే మన నీతి ఎవరి నీతి కంటే అధికంగా ఉండాలి? రెండో ప్రశ్న, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము బాప్తిస్మము పొందువారితో పాటు ఎవరికి చెందుతుంది? మూడో ప్రశ్న, నీవు ఎవరివి అని అడుగుటకు పరిసయ్యులు బాప్తిస్మమిచ్చు యోహాను నొద్దకు ఎవరిని పంపించారు? నాలుగో ప్రశ్న, ఆత్మ కుమ్మరింపబడుట వలన అంత్య దినములలో ప్రవచించువారు ఎవరు? ఐదో ప్రశ్న, యేసు ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిసి ఉన్న యెడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకై తమకు తెలియజేయవలనని ప్రజలకు ఆజ్ఞాపించిన వారు ఎవరు? ఆరో ప్రశ్న, అపోస్తలులు ప్రజలకు బోధించటం వలన దేవాలయపు అధిపతితో పాటు
కలవరపడిన వారు ఎవరు? ఏడో ప్రశ్న, యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు ఎవరిని మోసుకొని కూడి వచ్చారు? ఎనిమిదో ప్రశ్న, బాప్తిస్మమిచ్చు యోహాను నీతి మార్గమున వచ్చినప్పుడు అతనిని నమ్మిన వారు ఎవరు? తొమ్మిదో ప్రశ్న, ఈ కుంటివానికి చేయబడిన ఉపకారమును గూర్చి అతడు దేని వలన స్వస్థత పొందెను అని నేడు మీరు మమ్మును విమర్శించుచున్నారు అని పేతురు ఎవరిని ప్రశ్నించాడు? పదో ప్రశ్న, హేరోదునొద్ద యేసుపై తీక్షణమైన నేరములను మోపినవారు ఎవరు? 11వ ప్రశ్న, ఫిలిప్పు వలన సమరయలో స్వస్థత పొందిన అనేకులు ఎవరు? 12వ ప్రశ్న, యేసు మరియు ఆయన తల్లితో పాటు కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉన్నవారు ఎవరు? 13వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు అభ్యర్థులందరికీ చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేసి ఈ పనిని మరింత అభివృద్ధిలోకి దయచేసి తీసుకెళ్ళండి. ఇంకా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మరింత మెరుగ్గా మేము పనిచేయటానికి సహకరించండి. 13వ ప్రశ్న, దేవుడు క్రీస్తును ఎవరికి న్యాయాధిపతిగా నియమించాడు? 14వ ప్రశ్న, నేను నిరపరాధి రక్తమును అప్పగించి తిని అని యూదా ఎవరితో చెప్పాడు? 15వ ప్రశ్న, పిసిదియాలోని అంతియోకయ పట్టణములో ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలగజేసిన వారు ఎవరు? 16వ ప్రశ్న, ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు ఎవరు? 17వ ప్రశ్న, మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండును అని పిలాతుతో చెప్పిన వారు ఎవరు? 18వ ప్రశ్న, పౌలు ప్రకటించు యేసు నామమున మీకు ఆజ్ఞాపించుచున్నాము అను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద యేసు నామమును ఉచ్చరించుటకు ప్రయత్నించిన యూదులు ఎవరు? 19వ ప్రశ్న, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడినవన్నీ నమ్మి యూదులు ఎవరికి పునరుద్ధానము కలుగునని నిరీక్షిస్తారు? 20వ ప్రశ్న, మంటపములలో గుంపులు గుంపులుగా పడి ఉన్నవారు ఎవరు? 21వ ప్రశ్న, పరిసయ్యుడు
సుంకరితో పాటు ఎవరి వలె ఉండనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 22వ ప్రశ్న అండి. మాటలాడుట యందు స్టెఫెను కనపరచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయిన సమాజముల వారు ఎవరు? ఇరవై 23వ ప్రశ్న. పౌలు ఎవరి ఎదుట ఆయన నామమును భరించుటకు యేసు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు? 24వ ప్రశ్న. విందు చేయునప్పుడు ఎవరిని పిలవాలని యేసు చెప్పాడు? చివరి క్వశ్చన్ అండి, 25వ క్వశ్చన్. పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్రలో పేతురు వేటిని చూశాడు? ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 25 ప్రశ్నలు. మరలా బైబిల్ క్విజ్ తెలుగులో 18వ ఎపిసోడ్లో కలుద్దాం. అక్టోబర్ 2వ శనివారంలో ఈ 18వ ఎపిసోడ్ నిర్వహించబడుతుంది. అభ్యర్థులు గమనించగలరు. అందరికీ వందనాలు.